అండి నమస్తే నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే బాగానే ఉన్నారనుకుంటున్నాను, ఎందుకంటే మీరు యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి. సో ఇవాళ మనము ఒక చిన్న విషయం తెలుసుకుందామండి. రోగం మన బాడీలో ఎలా వస్తుంది? మన మైండ్ ద్వారా వస్తుందండి. రోగం అన్నది ఫస్ట్గా మన మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో కోపం అన్నది, జెలసీ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ అవుతాయో మన బాడీలో మన హార్మోన్స్ కూడా అలానే రిలీజ్ అవుతాయండి. ఆనందంగా ఉన్నప్పుడు ఆనందమైన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనము ఎంతైతే అంత ఆనందంగా ఉండటానికి ట్రై చేద్దాం. చిన్న చిన్న విషయాల్లో కూడా మనము ఆనందాన్ని వెతుక్కుందామండి. దాని ద్వారా మనము హ్యాపీగా ఆనందంగా ఉందాం. ఇవాళ ముందుగా మనము వార్మ్స్తో స్టార్ట్ చేద్దామండి. అందరూ ఇలా నిల్చున్న పొజిషన్ నుంచి మనము జస్ట్ హ్యాండ్స్ని ఇన్హేల్ చేస్తూ మన ఒక హ్యాండ్ని పైకని, ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ వేరే హ్యాండ్ని పైకి. ఈ మూమెంట్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్పీడ్ చూసుకోండి. ఫాస్ట్గా చేయగలిగితే ఫాస్ట్గా చేయండి. స్లోగా రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు షోల్డర్స్ని క్లాక్ వైజ్గా ఇలా రొటేట్ చేయండి. కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయండి. ఎక్కడ మూమెంట్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్. అండ్ స్లోగా రిలాక్స్ చేయండి. ఇప్పుడు రెండు హ్యాండ్స్తో మనం ఏం చేస్తామంటే ట్విస్ట్ అయ్యి హ్యాండ్స్ని లూజ్ వదిలేయండి. ఇప్పుడు జీవం లేకపోతే హ్యాండ్ ఎలా ఉంటుందండి? అలా లూజ్గా, ఓకే, లూజ్గా రిలాక్స్ చేసి ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ హిట్. ఈ రెండు చేతులతో ఇలా హిట్ చేయండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. అండ్ స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్. ఇప్పుడు రెండు పామ్స్ని ఇలా వేస్ట్ మీద పెడుతూ ఇన్హేల్ చేస్తూ చిన్న, ఎక్స్హేల్ చేస్తూ చిన్న, ఇన్హేల్ చేస్తూ చిన్న, ఎక్స్హేల్ చేస్తూ చిన్న. కంటిన్యూ చేయండి ఈ మూమెంట్ని. ఇంకా స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనం ఒక మూమెంట్ చేద్దామండి. లెగ్స్ని ఇలా పార్ట్ పెడుతూ రెండు చేతుల్ని ఓవర్ ద హెడ్ ఇలా స్ట్రెచ్ చేస్తూ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మనము 10 కౌంట్తో కింద కూర్చోవాలన్నమాట. నాతో పాటు మీరు చేయండి. మెల్లమెల్లగా కిందికి వెళ్ళండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. చూసారు కదండి, గేమ్ని మెల్లగా చేయండి. 10 కౌంట్లోనే మీరు కింద కూర్చోవాలి. దానికి ముందు కానీ వెనక్కి కానీ అక్కడే ఉండిపోవద్దు. మళ్ళీ మనము పైకి అవుతాము. ఇన్హేల్ చేస్తూ మళ్ళీ స్టాండింగ్ పొజిషన్కి రండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. స్లోగా హ్యాండ్స్తో రిలాక్స్ అవ్వండి. బాడీ మీద కంట్రోల్ చేస్తూ మీరు కింద కూర్చోవడానికి లేవడానికి ట్రై చేయండి. ఇప్పుడు స్లోగా లెగ్ని మనము కుడి కాలని కుడి వైపున స్ట్రెచ్ చేస్తామండి. చూడండి, అక్కడే ఉంటూ కుడి కాలని మాత్రమే సైడ్కి స్ట్రెచ్ చేయండి. ఈ మూమెంట్ని చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాము. కావాలంటే పామ్స్ని ఇలా వేస్ట్ మీద కూడా పెట్టి చేయొచ్చండి, బ్యాలెన్స్ అవుతుంది. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు యాంకిల్ రొటేషన్స్ చేద్దాము. కుడి కాళ్ళతో ఇలా రొటేషన్ చేయండి.
రివర్స్, స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళతో రివర్స్, స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, వార్మప్స్ అయిపోయాయి. మనము ఆసనాస్లోకి వెళ్దాం. ఇవాళ మనము చేయబోయే మొదటి ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము ఇలా తాడాసనలో కాళ్ళని జాయిన్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ మనము 2 చేతుల్ని ఇలా పైకి అంటాము. అన్న తర్వాత పామ్స్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేసి మనము టోస్ మీదికి వస్తాం. వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేస్తారు. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీకు ఫ్లాట్ ఫీట్ ఉంటే, మీకు ఆ గుంత లేకపోతే, ఈ కాళ్ళల్లో గుంత లేకపోతే ఇది చేయటం వల్ల మీకు గుంత అనేది ఫామ్ అవుతుందండి. ఇంకా పిల్లలకి మాత్రం హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఆసనాన్ని మీరు చేయించడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి స్పైన్లో డిస్క్ అన్నవి అలైన్ అవుతాయండి. మన షోల్డర్స్కి కూడా మంచి స్ట్రెచ్ ఇస్తుంది, నెక్కి కూడా మంచి స్ట్రెచ్ ఇస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం ఒక 3 టైమ్స్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. ఒకవేళ బ్యాలెన్స్ కుదరకపోతే మీరు ఇలా ఒక కాళ్ళని 1 స్టెప్ బ్యాక్ పెట్టి కూడా మీరు ఇలా చేయొచ్చు. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఊర్ధ్వ తాడాసన ఒక చెట్టులాగా మనము స్ట్రెచ్ చేస్తామండి మన స్పైన్ని. తాడాసన అంటే ట్రీ పోజ్ ఇంగ్లీష్లో అంటారు. కాబట్టి మనం ఒక చెట్టులాగా అక్కడే ఆ ఆసనాన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఆసన ప్రసరిత పాదోత్థానాసన అంటారు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. లెగ్స్ని ఇలా అపార్ట్ చేస్తూ మీ ఫింగర్ టిప్స్ మాత్రం ఇలా పాయింటింగ్ ఫార్వర్డే ఉండాలండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకనండి. ఎక్స్హేల్ చేస్తూ డౌన్ అవ్వండి. కిందికి వెళ్ళిన తర్వాత మీరు ఇలా 2 బిగ్ టోస్ని హోల్డ్ చేసి మీ చెస్ట్ని హెడ్ని కిందికి తీసుకెళ్తారు. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకని ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. సో చూసారు కదండి, ప్రసరిత పాదోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మీ కాళ్ళని మాత్రం స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. మీ మోకాళ్ళు బెండ్ అవ్వకుండా చూసుకోండి. ఇంకా మీరు కిందికి వెళ్ళిన తర్వాత మీ యాంకిల్స్, మీ ఆమ్స్ట్రింగ్స్, మీ లెగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. మీరు లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవుతున్నారు కాబట్టి ఏమన్నా బ్యాక్ ఇంజురీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసన చాలా మంచిది. ఇంకా మనము షోల్డర్స్ని అప్ అంటున్నాం కాబట్టి నెక్కి, షోల్డర్స్కి, అబ్డామెన్కి స్ట్రెచ్ ఇస్తుంది. నాతో పాటు మీరు చేయండి.
స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేస్తారు. సో చూసారు కదండి, ఈ ఆసన చేసేటప్పుడు మన మైండ్ కూడా చాలా కామ్ అవుతుంది. ఎందుకంటే మనము బెండింగ్ ఫార్వర్డ్ అవుతున్నాం కాబట్టి. ఏ ఆసన అయినా బెండింగ్ ఫార్వర్డ్ చేస్తే మన మైండ్ చాలా కామ్ అవుతుంది. ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండ ఆసన. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దానికి మనము దండాసనాలో కూర్చోవాలి. సీటింగ్ పొజిషన్కి వస్తాము. మేరుదండాసన ఎలా చేయాలంటే, దండాసనాలో కూర్చున్న తర్వాత, దీని దండాసన అంటారండి. దండాసన తర్వాత మనము 2 అరికాలని ఇలా జాయిన్ చేస్తాము. చూడండి ఎలా జాయిన్ చేయాలో. జాయిన్ చేసిన తర్వాత మన కాళ్ళ బొటన వేలని మనము మన వేళ్ళతో ఇలా హోల్డ్ చేస్తాము. మన బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరపు వేళ్ళతో ఇలా హోల్డ్ చేస్తాము. తర్వాత ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని మనము స్ట్రెచ్ చేస్తాము. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. స్లోగా ఎక్సేల్ చేస్తూ కాళ్ళని రిలాక్స్ చేస్తారు. ఇక్కడ మీరు కొంచెం వెనక్కి వెళ్తానండి. టేల్ బోన్ అంటారు కదా, అక్కడ మనము బ్యాలెన్స్ చేయాలి. ఈ ఆసన వల్ల మనకి సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అన్నది పెరుగుతుంది. మనము లెగ్ని స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి గ్రాయిన్ ఓపెన్ అవుతుందండి. హిప్కి చాలా మంచిది. ఈ ఆసన వల్ల మనకి వెన్నుముక్కకు కూడా చాలా మంచిదండి. మేరుదండ అంటారు కదా, మేరుదండ అంటే మన వెన్నుముక్క అండి. మన వెన్నుముక్కని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది కాబట్టి ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీరు ఒకవేళ 2 కాళ్ళు ఎత్తలేకపోతే ఒక కాళ్ళని మాత్రమే లేపండి. మళ్ళీ ఎక్సేల్ చేస్తూ కుడి కాళ్ళని రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలుతో స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇలా అయినా చేయొచ్చండి, ఏం పర్లేదు. తర్వాత మెల్లగా 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా మళ్ళీ ఫోల్డ్ చేసి రిలాక్స్. స్లోగా కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, మేరుదండాసన ఎలా చేయాలో చూపించాను. మనము తర్వాత ఆసనాలోకి వెళ్దాము. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు అధోముఖ శ్వానాసన. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి వస్తాము. సో మనము ఇన్హేల్ చేస్తూ టేబుల్ పొజిషన్లో ఉండి ఎక్స్హేల్ చేస్తూ టోస్ని ఇలా టక్ చేస్తూ హిప్ని పైకంటాము. ఇక్కడ మనము హోల్డ్ చేయండి. ఇంకా మీ ఛాతీని మీ కాళ్ళ వైపున పుష్ చేయండి. స్లోగా టేబుల్కి వచ్చేసి రిలాక్స్. చూసారు కదండి, అధోముఖ శ్వానాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసనాకి మీకు వ్రిస్ట్ ఇంజురీస్ ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయండి. లేదా మీ షోల్డర్స్కి, మీ హ్యామ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి. మీ స్పైన్కి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ ఆసనాన్ని నాతో పాటు మీరు చేయండి. మీరు ఒకవేళ కాళ్ళని ఇలా ఇంప్రింట్ చేయలేకపోతే మీరు ఈ కాళ్ళని ఇలా మూమెంట్ చేయడం వల్ల కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. లేకపోతే ఇలా హోల్డ్ చేయండి.
స్లోగా మోకాలని కింద డ్రాప్ చేస్తూ శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. స్లోగా వజ్రాసనాలో కూర్చోండి. మనము కపోతాసన చేద్దాము. కానీ దానికి ముందు మనము అధోముఖ శ్వానాసనాలోనే కాళ్ళని లేపుతూ మనం కపోతాసనాలోకి వస్తాము. చూడండి ముందుగా నేను ఎలా చేస్తున్నాను. ముందుగా మనము అధోముఖ శ్వానాసనాలో వస్తూ మనము అధోముఖ శ్వానాసనాలో కాలు లేపి ఇలా మీ కుడి మోకాలని 2 చేతుల మధ్యలోకి తీసుకొస్తాము. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ శ్వానాసన. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎడమ కాలని లేపండి. ఎడమ మోకాలని 2 చేతుల మధ్యలోకి తేవండి. ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ అధోముఖ శ్వానాసన. చూశారు కదండి, కపోతాసన ఎలా చేయాలో మీకు చూపించాను. కపోతాసన చేయడానికి కొంచెం హిప్ మొబిలిటీ ఎక్కువ ఉండాలండి. ఏం పర్లేదండి, ఒకవేళ మీకు చేయడానికి రాకపోతే కుషన్ కూడా అండర్గా పెట్టుకొని కూడా కూర్చోవచ్చండి. కాకపోతే వన్ సైడ్కి టిల్ట్ అవ్వకుండా చూసుకోండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ చాలా ఓపెన్ అవుతుందండి, చాలా మంచిది. మన కాళ్ళని స్ట్రెచ్ చేస్తుందండి, వెనకాల కాళ్ళని కూడా. చాలా మంచి ఆసన. లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసన ప్రతి ఒక్కరూ చేయొచ్చు. నాతో పాటు మీరు చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ 2 మోకాళ్ళని కిందికి పెడుతూ ఎక్స్హేల్ చేస్తూ శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. స్లోగా వజ్రాసనాలోకి కూర్చోండి. చూసారు కదండి, మనము ఆసనాస్ చేసాము కూడా. కాబట్టి ఈ ఆసనాలు మనం ఏవైతే చేసాం చూడండి, హిప్ ఓపెనింగ్ అన్నాను, హిప్కి మంచి స్ట్రెచ్ ఇస్తుంది అన్నాను. మీ బాడీలో ఏ పార్ట్ స్టిఫ్ ఉందో చూడండి. మీ బ్యాక్ స్టిఫ్ ఉందా, షోల్డర్ స్టిఫ్ ఉందా, లేకపోతే మీకు హిప్ స్టిఫ్ ఉందా, యాంకిల్స్ అని అబ్జర్వ్ చేస్తూ ఆ మూమెంట్ని ఎక్కువసార్లు చేయడానికి ట్రై చేయండి.
మనం ఎన్నిసార్లు ఎక్కువగా చేస్తే అంత ఫ్లెక్సిబిలిటీ అక్కడ పెరుగుతుంది. ఇప్పుడు నాకు హిప్ ఫ్లెక్సిబుల్ లేదు, ఈ అధోముఖ ఏకపాద అధోముఖ కపోతాసన చేయటం వల్ల హిప్ మొబిలిటీ కొంచెం పెరుగుతుంది. కాబట్టి అలా మనము మన బాడీలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవచ్చు. ఈ ఆసనాస్ ఏవైతే గుర్తున్నాయో ఈ ఆసనాస్ మనము ఈవినింగ్ సాయంత్రం కాలం కూడా మనము ట్రై చేద్దామండి చేయటానికి. ఏవైతే గుర్తున్నాయో అవి ఎక్కువసార్లు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఇప్పుడు మనము వాటర్ స్కేర్సిటీ చూస్తున్నామండి కొన్ని ప్లేసెస్లో. ఇప్పుడు బెంగళూరులో ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం అయితే ఇంకో 2 ఇయర్స్లో మన హైదరాబాద్కి ఇక్కడక్కడ అన్ని చోట్లలో కూడా వాటర్ స్కేర్సిటీ ఉంటుందండి. పక్కా మీరు రాసి పెట్టుకోండి. ఈ ప్రాబ్లం రావద్దు అంటే మనము చేయగలిగే కొన్ని పనులు ఉన్నాయండి. ఏం చేయొచ్చు అంటే, ఈ కూరగాయలు ఎత్తైతే కడుగుతారు కదా, అవి అలా పడేయకుండా చెట్లకి వేయండి. అట్లీస్ట్ ఆ చెట్లకి వాటర్ పోసిన పుణ్యమైనా వస్తుంది, వాటర్ కొంచెం సేవ్ కూడా అవుతాయండి. అలానే ట్యాప్స్ని కూడా అలా రన్నింగ్లో వదిలేసి అంట్లు తోమటం ఇలాంటివి చేయకండి. వాటర్ని కొంచెం స్టోర్ చేసుకొని కొన్ని వాడుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అలా మనము చిన్నవి మనం ఫస్ట్ పాటిస్తే వేరే వాళ్ళకి చెప్తే అలా మనము వాటర్ని సేవ్ చేయవచ్చు. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.